ఢిల్లీ వెళ్లేందుకు సమయం ఉంది. రైతులతో మాట్లాడే టైం లేదా? సీఎం రేవంత్ పై మండిపడ్డ కేటీఆర్. పోలీసులు ఇంటికి రావడం సరికాదు, డిజిటల్ విచారణకు సిద్ధమే, నోటీసులకు సమాధానం ఇచ్చామన్న ఆర్జీవీ లాయర్. రాజ్యసభ సభ్యుల రాజీనామాకు ఆమోదం. ఆర్ కృష్ణయ్య, మోపిదేవి, బీద మస్తాన్ రావు రిజిగ్నేషన్లకు అంగీకారం తెలిపిన చైర్మన్. గాంధీభవన్ ఎదుట ఎన్ఎస్యుఐ ఆందోళన. అధ్యక్షుడి తీరుపై ఆవేదన. పాత నేతల్ని పట్టించుకోవట్లేదని నిరసన. విజయవాడలో వాలంటీర్ల ఆందోళన. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. తమను మోసం చేశారని ఆవేదన. కులగణన శాస్త్రీయంగా జరగాలి, బీసీ రిజర్వేషన్లు కల్పించాల్సిందే, సబ్ ప్లాన్ అమలు చేయాలన్న కవిత. గొర్రా రవీందర్ రెడ్డికి మళ్లీ రిమాండ్. మరో 15 రోజుల పాటు పొడిగింపు. ఇవాల్టితో ముగుస్తోన్న గడువు. రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. టీడీపీ నేతల పోస్టులపై చర్యలేవి? అసభ్యకర దూషణలపై యాక్షన్ ఏది? పోలీసుల తీరు తగదన్న అంబటి. సంగారెడ్డి జిల్లాలో కూల్చివేతలు. అక్రమ కట్టడాలపై వేటు. ఇంద్రేశంలో పలు భవనాలు నేలమట్టం. ఢిల్లీ వీధుల్లో సైకిల్పై సవారీ. పార్లమెంటుకు వెళ్లిన కలిశెట్టి అప్పలనాయుడు. ఆకట్టుకున్న ఎంపీ వస్త్రధారణ. ఆటోమొబైల్ షాపులో షార్ట్ సర్క్యూట్. చెలరేగిన మంటలు. పార్వతీపురంలో ఘటన. భారీగా ఆస్తి నష్టం. శ్రీకాళహస్తిలో గంజాయి స్మగ్లర్ల అరెస్ట్. 8.5 కిలోల మత్తు స్వాధీనం. కేరళకు చెందిన 2 రిమాండ్. కడప జిల్లా కొండ్రెడ్డిపల్లిలో బండలాగుడు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. భైరవేశ్వరుడికి ప్రత్యేక పూజలు. జనగామ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. కాటన్ ఇండస్ట్రీలో మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఆలయాలలో కార్తీక శోభ. శ్రీశైలానికి పోటెత్తిన భక్తజనం. ఘాట్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కలకలం. 2 మహిళల దగ్గర పాములు స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు. ఉభయ సభల్లో రచ్చ. పార్లమెంటును కుదిపేసిన అదానీ అంశం. చర్చకు విపక్షాల పట్టు. పిడికెడు మందితో పార్లమెంటులో రభస. అంతకు మించి ఏమీ చెయ్యలేరు. విపక్షాలపై ప్రధాని మోదీ మండిపాటు. రాజ్యాంగాన్ని మారుస్తున్నారన్నది అవాస్తవం. స్ఫూర్తి దెబ్బతినకుండా మార్పులు చేర్పులు. ప్రజలకు అనుకూలమేనన్న లోక్సభ స్పీకర్. మహారాష్ట్ర PCC చీఫ్ రాజీనామా. హైకమాండ్కు లేఖ పంపిన పటోలే. ఓటమికి బాధ్యత వహిస్తూ రిజిగ్నేషన్. ఢిల్లీలో వాయు కాలుష్యం వర్రి. 300 దాటిన AQI. పార్లమెంటులో చర్చకు కాంగ్రెస్ పట్టు. స్టాక్ మార్కెట్లకి నయా జోష్. 800 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్. 200 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ. పర్త్ టెస్ట్లో టీమిండియా గెలుపు. ఆసీస్ 238 పరుగులకు ఆలౌట్. 295 పరుగుల తేడాతో భారత్ విజయం.